ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పటిష్ట చర్యలు అమలు చేస్తున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన 9 మంది వాలంటీర్లు, 5 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 2, ప్రభుత్వ ఉద్యోగులు 12 మందికి షోకాజ్ నోటీసులు అందించామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మొత్తం 28 మందిపై చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే దాని రిలేటెడ్ బ్యానర్స్ కానీ హోర్డింగ్స్ తీయటంలో ఎక్కడైనా సరే ఒక డిసిప్లిన్ అన్నది, క్రమశిక్షణ అన్నది లేకపోవటం, కొంత అలసత్వం ప్రదర్శించిన వారి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా పల్నాడు జిల్లాలో ఈ రోజు వరకు కూడా 9 మంది వాలంటీర్స్ ఏవైతే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అన్నది వైలేట్ చేశారో వాళ్ళందరినీ కూడా విధుల్లోంచి తొలగించడం జరిగింది. 5 అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మీద కూడా మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 2, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు 12 మంది వరకు కూడా అక్కడ షోకాజ్ నోటీస్ కానీ, మెమో కానీ, ఇంక్రిమెంట్ సంబంధించిన డిసిప్లిన్ యాక్షన్ కానీ తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మొత్తం 28 మంది మీద మన జిల్లాలో యాక్షన్ తీసుకోవడం జరిగింది.